హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇవాళ మనం నాంపల్లిలో ఉన్న నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాము. చెప్పు. నేనేనా? సో హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనమైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాము, విచ్ ఈజ్ ఇన్ నాంపల్లి. సో అది అరౌండ్ 83 years, ఇది ఇప్పుడు 83rd year అనమాట. సో ఇది ఒక లార్జెస్ట్ కన్జ్యూమర్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్. ఇది ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ నాంపల్లి గ్రౌండ్స్ ఇన్ 23 acres ఉంది మొత్తం ఈ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో. ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, బైక్ కానీ కార్ కానీ ఏది ముట్టుకోకుండా ప్రశాంతంగా దగ్గరలో ఏ మెట్రో ఉంటే ఆ మెట్రో దగ్గరికి వెళ్ళి ఆ మెట్రోలో ఎక్కేసి గాంధీ భవన్ దగ్గర దిగేస్తే కిందనే ఎగ్జిబిషన్ ఉంటుంది. యూ కెన్ గో ఫ్రమ్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆల్సో. మేము ఏదో సాటర్డే కదా, సంక్రాంతి కదా, ఏమీ ఉండదు అనుకుని పోయినాం. బట్ నాకు పార్కింగ్కే ఆల్మోస్ట్ 45 minutes పట్టింది, అది కూడా బైక్ మీద. ఇంకా కార్లో వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ స్టాల్స్ చూడండి, బయట నుండే మనకు చాలా ఉంటాయి. యాక్చువల్గా చెప్పులు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా బయటనే ఉంటుంది మనకు చాలా. లోపల కూడా ఉంటుందిలే, కానీ బయట నుండే స్టార్టింగ్ ఫుడ్ కానీ షాపింగ్ కానీ అన్నీ బయట నుండి. ఎందుకు స్టార్ట్ అంటే ఇప్పుడు నాలాంటోడు అక్కడికే రెస్ట్ తీసుకోకుండా ఆల్మోస్ట్ అంటే నేను ఎంత ఫ్రెష్ స్టార్ట్ అయ్యానో ఇది అయిపోయేటప్పటికి అంత ఇరిటేషన్ వచ్చింది నాకు. ఇవి మనకి కొంచెం షో పీస్ లాగా లైట్స్, బోరాన్ స్పెట్స్ ఉంటాయి మొత్తం బోరాన్. సో మరి అంతా తిరిగిన తర్వాత ఆకలేస్తుంది, మళ్ళీ లోపల 23 acres తిరగాలి. సో మరి ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి లైట్గా స్నాక్స్, ఒక సమోసా అండ్ దెన్ 2 మిర్చి, అవి 2 వేసేసి. కానీ ఆ అబ్బాయి అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు కాదు, ఫుడ్ బాగా మాట్లాడిస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇది లోపల మనకి ఒక 2300 స్టాల్స్ ఉన్నాయంట మొత్తం. ఇవన్నీ బయటే అనమాట. సో లోపలికి వెళ్ళాక స్టార్ట్ అవుద్ది అసలైంది మొత్తం. ఐ రిక్వెస్ట్ టు గో అరౌండ్ 3 PM. అదైతే బెటర్. అది కూడా వీక్ డేస్లోనే. వీకెండ్స్లో వెళ్తే మాత్రం పులుసు కారిపోద్ది, నేనైతే చెప్తున్నా. యాజ్ ఐ సెడ్, ఇట్స్ ద 83rd ఇండియన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఇదే ఎంట్రన్స్ దీనికి. సో కొంచెం లోపలికి వెళ్ళేసి టికెట్ అయితే తీసేసుకున్నా. పర్ అడల్ట్ 40 rupees అండ్ దెన్ ఫర్ చైల్డ్ 20 rupees ఉంటుంది టికెట్. సో దిస్ ఇస్ ఆ టికెట్. తీసుకున్న 2 టికెట్లు అయితే. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, చూపిస్తా ఏమేమి ఉంటాయో. సో బేసికలీ నుమాయిష్ అనగానే అందరూ లేడీస్కే ఉంటుంది అని అంటారు. బట్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఓన్లీ లేడీస్. అన్ని వర్గాల వాళ్ళకి అందరికీ అన్నీ ఉంటాయి. ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫారెస్ట్ ఐటమ్స్, ఆయుర్వేదిక్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, అవి ఇవి మొత్తం ఉంటాయి. మరీ 2300 స్టాల్స్లో మొత్తం లేడీస్కే పెట్టాలంటే మరి మిగతా వాళ్ళు వచ్చేందుకండి? అది నాకు అర్థం కావట్లేదు. ఈ లైటింగ్లు, కలరింగ్లు చాలా బాగున్నాయి. కలరింగ్ అనుకుంటే మీరు అనుకునే కలరింగ్ అనేది కాదు, నేను ఆ కలర్స్ గురించి చెప్తున్నా, మళ్ళీ ఏదో తప్పుగా అనుకోవద్దు. సో ఈ కాటన్ ఎక్స్పో యాక్చువల్లీ మేము వచ్చింది బ్యాక్ ఎంట్రన్స్ అనుకుంటా. మెయిన్ ఎంట్రన్స్కి వెళ్దాం అనుకుంటే 3 ఎంట్రన్స్కి వెళ్ళాలి. బట్ నా పార్కింగ్కి నాకు సెట్ అవ్వలేదు బేసిక్గా. సో మళ్ళీ నేను మెయిన్ ఎంట్రన్స్ రావాలంటే 2-3 kilometers నడుచుకుంటూ రావాలి. అప్పటికే ఆల్మోస్ట్ నేను ఇంటి దగ్గర బయలుదేరి ఆ ఎగ్జిబిషన్కి 1.5 hour, ఆ ఎగ్జిబిషన్లో పార్కింగ్కి 45 minutes. ఇదంతా నా వల్ల కాక ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి వచ్చేసాం పక్కకి. సో ఇది అమెరికన్ స్టాండర్డ్ అని చెప్పేసి మొత్తం క్రోకరీసే ఉంటాయి, ఇంక్లూడింగ్ టీ కప్స్ కానీ, వాటర్ మగ్స్ కానీ, గ్లాసెస్ కానీ, అవన్నీ ఏవేవైతే పెట్టుకుంటారో అవన్నీ. సో లెట్ us have a look. ఇంట్లో లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ కప్స్, ప్లాస్టిక్ కప్స్, ఫ్లాస్క్, బౌల్స్, డైనింగ్ టేబుల్ పైన వాడుకునేవి, అవి ఇవి చాలా ఉన్నాయి. ఇదిగోండి ట్రే. బాగున్నాయి చూడ్డానికి, కదా చాలా బాగున్నాయి. ఒక్కసారి మా మేడం పోయింది లోపలికి, మరి ఏం చూస్తుందో.
ఏం టీ చూస్తున్నాను? కప్స్ టీ కప్పు. ఇవి బాగున్నాయి చూడ్డానికి కూడా. చూడ్డానికే బాగున్నాయి, నేను కూడా అనేది అదే. కాదు, వాడుకోవచ్చు, బాగున్నాయి. ఆ రేటుకి ఇవి పెట్టచ్చు. ఆ రేటు పెట్టొచ్చేమో కానీ చూడ్డానికి బాగుంది. బట్ అంటే నా ఉద్దేశం బాగాలేదని కాదు, బాగుంది, నిజంగా బాగుంది. ప్రైస్ బాగుందంటే నిజంగా ప్రైస్ చెప్పు. ప్రైస్ వచ్చేసి మనోడు 250 చెప్పాడు అనుకుంటా. 250 అరౌండ్ 300. ఈ కలర్స్ వైజ్ అనమాట. ఇప్పుడు నేను పట్టుకుంది మాత్రం 250, ఇటు పక్క ఇది 300, 800 ఆ రేంజ్లో ఉన్నాయి. సో అందులో టీ పోసి, ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వస్తే అందులో టీ పోసి, అదే టీ ఆ కప్పులో పోసి సర్వ్ చేస్తే వచ్చిన అతిథులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. కప్పు అంటే సైజ్ అయితే చాలా చిన్నగా ఉంది. చిన్న సైజు సరిపోద్ది, గెస్ట్ సరిపోద్ది. వచ్చిన వాళ్ళు ఏమి ఇంత తాగరు కదా. నేను ఇంకా లోపలికి వెళ్తే ఇంకో ఇవన్నీ బ్లాక్ డిఫరెంట్ కలర్స్. రెస్టారెంట్ వాళ్ళకైతే బాగా బల్క్లో ఒకేసారి తీసుకుంటే, మీరు ఏమైనా రెస్టారెంట్ పెట్టుకోవాలనుకుంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వీటి అవసరాలు ఉంటే యూ కెన్ గో అండ్ పర్చేస్ ఫ్రమ్ ఓవర్ దేర్. లైక్ అంటే తక్కువనే ఉంటాయి రేట్స్ అయితే. లాస్ట్ డే వెళ్తే బెటర్. అరౌండ్ Feb 14th మీరు అట్లా వెళ్తే లాస్ట్ వీక్ వెళ్ళొచ్చు, లాస్ట్ డే అని కాకుండా రేట్లు తగ్గొచ్చు అని నా ఉద్దేశం. అండ్ దెన్ ఇక్కడ ఇంకో ట్రైన్ వస్తుంది కదా, నడుచుకుంటూ వెళ్ళలేని వాళ్ళ కోసం ఇందులో కూర్చొని వెళ్ళొచ్చు హ్యాపీగా. కాకపోతే నడవాలి అనుకునే వాళ్ళు, నడవగలిగే వాళ్ళు నడవచ్చులే, కానీ మనం పెద్ద ముసలోళ్ళం ఏం కాదు కదా, నడవచ్చు, పర్లేదు. నడుచుకుంటూ వెళ్తేనే మనకు ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ కనిపిస్తాయి. మనోడు ఆపడు ఎట్లాగూ. సో ఇక్కడ ఇంకో అమెరికన్ అని ఉంది. ఇది యాక్చువల్గా ఏదో పికిల్స్ అనుకుంటాను, సారీ కాదు, ఏఎం కలెక్షన్. యాక్చువల్లీ ఏంటంటే ఎటేళ్ళలో అర్థం కావట్లా, ఇటు అటు ఇటు ఉంది. సో ఎదురుగా ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంది. ఫుడ్ కోర్ట్ ఏంటి, దాని కథ ఏంది చూపిస్తా పదండి ఒకసారి. యాక్చువల్గా అయితే నిజంగా నేను చెప్పినట్టుగా ఆ లైట్లు, ఆ కలర్లు అయితే చాలా బాగున్నాయి. అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మొత్తం తిరిగాక ఆకలేస్తుంది కదా, లోపలికి తిరిగాక పాపం అందరికి ఆకలేస్తుంది కదండి. అప్పుడు ఏం తినాలి, ఎక్కడ తినాలి? ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ ఉంటుంది. ఏ ఎండ్కి వెళ్ళినా కానీ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఏ ఎండ్కి వెళ్ళినా ఒక ఫుడ్ స్టాల్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఇదిగో ఇక్కడ మామిడికాయ అంటున్నా, మిరపకాయ బజ్జీ, అండ్ దెన్ పూరి, పకోడీ, పావ్ బాజీ, కావలసిన నూనె మీ ఓపిక తినొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. తిందాం అనుకున్నాం కానీ ఇందాక మనం బయట సమోసాలు తిన్నాం కదా, ఇంకా నా వల్ల కాలేదు అప్పటికే. బేసిక్గా అప్పుడు నా మూడ్ అంటే ఏదో ఫ్రెష్గా స్టార్ట్ అయ్యా. ఆ ట్రాఫిక్కి దానికి దీనికి ఇంకా కొంచెం, అందుకని అంటున్నా మెట్రోలో పోవచ్చు, మెట్రోలో రావచ్చు అని చెప్పేసి. మెట్రోలో వెళ్తే ఫ్రీగా తిరిగి చూడొచ్చు. ఇక్కడ ఏదో పికిల్స్ అన్నారు, సరే అని చెప్పేసి వెళ్ళా. నేను అనుకున్నా నాన్ వెజ్ పికిల్స్ అనుకొని, ఆ సార్ ఏమో అట్రండి అక్కడ ఉన్న పికిల్స్ అన్నాడు. నేను అడుగుతున్నా వెజ్జా నాన్ వెజ్జా అని. వెజ్జే అన్నాడు. మనకి వెజ్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా నేను వద్దు అనుకొని అటు నుంచి జంప్ వచ్చేసా బయటికి. ఇవన్నీ యాక్చువల్గా రకరకాల ఫ్లేవర్స్ ఉన్న ఆమ్చూర్ గీమ్చూర్ అనుకుంటా మోస్ట్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, అవి. చిన్నపిల్లల చాక్లెట్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఈ షాప్ ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం అందులోకి వెళ్తున్నాం. ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలకి ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట. ఈ బయటి వరకు ఇది ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్. యాంటిక్ పీసెస్, హ్యాండ్ మేడ్ అవన్నీ ఉంటాయి. చైర్ బాగుంది కదా, చైర్ బాగుంది. మనం బండి పైన పోయినాం కాబట్టి కొనిలే కానీ సరే పెద్ద ట్రక్ తీసుకొని పోదాం మనం. ఆ ఉయ్యాల కానీ ఏది కానీ. ఈ షాప్లో నాకు అన్నిటికంటే ఒకటి మాత్రం బాగా నచ్చింది, అది నేను చెప్తా తర్వాత చెప్తా, షాప్లోకి వెళ్ళి బయటకు పోయేటప్పుడు చెప్తా. అండ్ దెన్ ఇవన్నీ వుడెన్ అనమాట, అంత యాంటిక్ పీస్లు. చూడడానికి ఎంత బాగుందంటే, ఇదిగోండి ఈ వుడెన్ ట్రే కానీ, అది విన్నది ట్రేగా వాడుకోవచ్చు, ప్లేట్గా వాడుకోవచ్చు, ఎట్లయినా వాడుకోవచ్చు. చాలా బాగుంది అది. ఆ మూలకు ఒక గన్ను ఉంది, కనిపిస్తుందా? ఆ గన్ను తీసుకొని ఏమన్నా నేద్దాం అనుకున్నా కానీ అది కూడా యాంటిక్ పీసు, అది కూడా హ్యాండ్ మేడ్, బట్ అది రియల్గా నేత కాదు. నాకెందుకని చెప్పి పక్కకు పెట్టిన. సో నాకు చెప్పా కదా ఇందాక, నాకు ఈ షాప్లో అన్నిటికంటే ఒక, అది ఐటమ్ కాదు, ఐటమ్ అనొద్దులే కానీ చాలా బాగుంది అది. అదేంటంటే ఆ షాప్లో ఒక అంకుల్ ఉన్నాడు, అంకుల్ గడ్డం మస్తు ఉన్నాడు.
ఇవన్నీ ఏంటంటే అంకుల్ చూస్తే ఫీల్ అవుతాడేమో. అంకుల్ దాకా వెళ్తే అంకుల్ తెలుగు రావాలి కదా ఫస్ట్. నేనేమన్నా గడ్డం బాగుందన్న అబ్బాయి, దాంట్లో తప్పే ఉన్నా. చూడండి ఎట్లా పెంచున్నా మంచిగా, రెండు వైపులు తెల్లగా మధ్యలో మాత్రం నల్లగా. ఇవన్నీ అవే. అంకుల్ చెప్పలేము. ఇదిగోండి అంకుల్ కూడా వచ్చారు. నేను చెప్పడంలో తప్పేమన్నా ఉందా? రెండు వైపులు తెల్లగా ఉంది, మధ్యలో నల్లగా ఉంది. ఎంత బాగుంది. ఆయన దాని రేటు అయితే 2 అన్నాడు. ఓకే, మసాజ్ ఆల్రెడీ ఇంట్లో ఉంది. అక్కడ లోపలికి వెళ్ళకుండా కావాలి కదా, చేద్దాం. వాళ్ళని చూపించాలి కదా. ప్రతిసారి ఒకటే కంటే సంక్రాంతి సంబరాలు అని చెప్పి చిన్న ఈవెంట్స్ జరుగుతున్నాయి అక్కడ. సో ఇదేంటో గోలీ సోడా అన్నారు, ఆ పక్కన కూర అనుకుంటూ ఏదో ఫుడ్ ట్రై చేశాను ఇందాకే. సో అందుకే గోలీ సోడా ట్రై చేయలేకపోలేదు. ఇక్కడ మాత్రం నేను ఏదో ఫ్లేవర్ తిన్నా, బనారస్ షూర్ని అనుకుంటే ఏదో పెట్టిండు. అదేదో ఫ్లేవర్ నాకు గుర్తొస్తలేదు. పటాఫట్ అంట. చూడడానికి బాగుంది కదా అని చెప్పి నోట్లు వేసుకున్నా. అప్పుడే అర్థమైంది చూసేది కాకూడదని. ఇదేంది అని అన్నని అడుగుతుంటే అన్న మస్తు బిజీగా ఉన్నాడు సార్, ఇది కొంచెం చెప్పు సార్ అంటే అప్పుడు ఏదో చెప్పిండు. అదేంటి ఫ్లేవర్ ఆమ్లా అంట. సరే అన్న బిజీగా ఉన్నాడు కదా అని చెప్పి అన్నే పెట్టేసి పక్కన వేరే ఫ్లేవర్ ఏదో ఉంటే దాన్ని టేస్ట్ చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. 100 ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ దెన్ ఇది లైక్ కిడ్స్ ప్లే జోన్ అనమాట. చాలా చిన్నది, బట్ బిలో 5 years అయితే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి కానీ పెద్దవాళ్ళు అక్కడ వేరే సైడ్ ఉంది, వెళ్తే అది కూడా వెళ్దాము. ఇక్కడ ఈ చిన్న పిల్లలు తీసుకొచ్చినందుకు వెళ్తే నేనేం చేయాలి? సరే అని నీకు బయటకు వద్దాం అనుకున్నా కానీ మళ్ళీ సరే ఒకసారి మొత్తం ఒక రౌండ్ వేసుకున్నాం చెప్పేసి అలా వెళ్ళి ఇదిగో ఇక్కడ ఏం లేదు, జస్ట్ బిలో 5 years అనమాట చిన్న చిన్న పిల్లలకి. ఈ రైట్ సైడ్లో వేరే స్టాల్స్ ఉంటాయి అట్లా. ఇక వీళ్ళు ఉంటారు కదా రియల్ ఎస్టేట్ ఏజెన్సీ కానీ వాళ్ళు. అండ్ దెన్ ఇదిగో చూపిస్తా. వాళ్ళకి టైం పాస్ చేసేటప్పుడు పెద్దోళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు వెళ్ళేసుకోవచ్చు అనమాట. అందుకే వీళ్ళు ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు. బట్ వాళ్ళకి ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు, చెప్పలేము. లాట్ ఆఫ్ పీపుల్ అండి ఇక్కడ. అంటే ఇక్కడ ఇంకోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చిన్న స్టాల్ ఒకటి పెట్టారు. సరే చూద్దాం లోపల ఏముందో. చలో గో ఇన్సైడ్ అండ్ దెన్ నెక్స్ట్లో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బయట ఎంట్రెన్స్ మాత్రం అచ్చిపోయింది. సో పోలీస్ ఆంటీ అందరూ మనల్ని వెల్కమ్ చేశారు. బట్ వాళ్ళు మరి ఎలా లోపలికి వెళ్తే అంటే ఇదంతా ఏంటి అంటే లైక్ అహ్మదాబాద్ ఫారెస్ట్ కానీ ఈ తెలంగాణలో ఫారెస్ట్లలో ట్రైబల్స్ ఎవరు ఉంటారు, వాళ్ళ కల్చర్ ఏంటి, అండ్ దెన్ లైక్ హౌ దే హీల్ ఎవ్రీథింగ్, అంటే విత్ మెడికల్ కానీ అది కానీ, లైఫ్ సైకిల్ ఆఫ్ యూ యానిమల్స్. ఒక చిన్న అట్లా పెట్టారన్నమాట చిన్న స్టాల్. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ అని చాలా ఉన్నాయి. ఇక ఇట్లా ఇదంతా చదువుకోవచ్చు మీరు వెళ్ళినప్పుడైతే. అంతవరకైతే లేదు ఇప్పుడు చదివే అంత. చిన్నపిల్లలకి నాలెడ్జ్ అంట. ఆల్రెడీ అంత ఉంది కదా, మరి అటు ఏదో ఉంది కదా అని చెప్పేసి నేను అటు వెళ్తున్నా. బట్ అక్కడ ఏమీ లేదు, ఒక దారి ఉంది అంతే, అది కూడా బయటికి. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ అంటే ఏ అడవులు ఉన్నాయి అక్కడ ఏంటి, జస్ట్ నార్మల్ ఫోటోగ్రాఫ్.
అండ్ దెన్ ఇక్కడ ఫారెస్ట్ చిన్న నమూనా అంటారు కదా, అట్లాంటిది చిన్నది ఒకటి, ఎండిపోతే ఎట్లా ఉంటుంది, నార్మల్ గ్రీనరీ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. అండ్ దెన్ ఇక్కడ రకరకాల యానిమల్స్ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, లైక్ టైగర్, లయన్, అండ్ దెన్ చీతా, హిప్పోపోటమస్, ఎలిఫెంట్ అండ్ ఎవ్రీథింగ్, ఫాక్స్ కానీ హైనాస్ కానీ. ఈ అమ్మాయి పక్కకి జరగట్లేదు, అమ్మాయి జరుగుంటే ఇంకొంచెం క్లియర్ కనిపించేది. సరే ఇగో దొరికిన కాడికి గుంజా వీడియో అయితే. వాటి ఫుట్ ప్రింట్స్ అంటే ఏం లేదు అక్కడ బేసికలీ. అండ్ దెన్ వచ్చిందిరా బాబు స్మోకీ క్యాండీ. దీని గురించి నన్ను ఎవరేమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదులే, కానీ ఇది మాత్రం నేనైతే ట్రై చేయొద్దనే చెప్తా. చిన్న పిల్లలకైతే అసలుకే వద్దని చెప్తా. చిన్న పిల్లలకి వద్దులే కానీ పెద్దవాళ్ళు ఒక్కసారి ట్రై చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, మంచిది కాదు. ఏమో నాకైతే నా ఎక్స్పీరియన్స్ అసలు చాలా బాగుందండి. నా ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు అసలు చాలా నచ్చింది. అది నేను ఇంకెప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా కానీ అది ట్రై చేస్తానండి 100%. అందరికీ తినమనే చెప్తాను నేను అని మాత్రం నేను చెప్పా. నాకు అస్సలు అది నచ్చలేదు. అది ఒక డ్రై ఐస్ ఏదో ఉంది, అది నోట్లో పెట్టుకొని నవిలితేనేమో పళ్ళకు కాలుతున్నాయి, అందరు నవలకపోతే నోరు బిపోతుంది, పొగ మాత్రం వస్తుంది. ఏదో ఉంటుంది అనుకొని తీసుకున్నా. ఇట్లా నార్మల్ చాక్లెట్స్ తినొచ్చులే కానీ ఆ స్మోక్ ఎంత పోటుగా లెక్క నోట్లు వేసుకున్నా. అది కాలుతుంది, ఒక పక్క చేయి కాలుతుంది, వేడిగుందని కాదు, డ్రై ఐస్ కాబట్టి. సో బేసిక్గా సజెస్ట్ నాట్ టు ట్రై. చిన్న పిల్లలకి అయితే వద్దు, నేనైతే చెప్పేది అదే. బట్ ఎట్లా తింటున్నారో అది తిన్నాక ఇప్పుడు కూడా నా నాలుక పగిలిపోయే ఉంది. నేను మేడం ఎడుకోబోతుంది. అంటే అమ్మాయిలకి షాపింగ్ కనిపిస్తే ఆగరుగా, అందుకే వదిలేసుకోవాలి. అట్లా వెనకాలడు వస్తుండో లేదో. షాపింగ్ చెప్పులు ఇక్కడ షూ చాలా బాగున్నాయి, చాలా కలెక్షన్ కూడా ఉంది. చూడొచ్చు, షూస్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ దెన్ క్వాలిటీ అంటే ఇంకా ఆ రేట్కి బట్టి క్వాలిటీ ఉంటుంది, మనం పెట్టొచ్చు ఆ క్వాలిటీకి ఆ రేట్. ఇక్కడ షూలో కూడా అమ్మాయిలకి చాలా వెరైటీస్ ఉన్నాయి, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా ఉన్నాయి. అబ్బాయిలకని అబ్బాయిలు ఫీల్ అవుతారని చెప్పడం కాదు, అమ్మాయిలకి 10 షాపులు ఉంటే అబ్బాయికి ఒక సగం షాప్ ఉందంతే. అది కూడా చూపిస్తా ఉంది. అమ్మాయిలకి ఎన్ని ఉన్నాయి, అబ్బాయిలకి ఎన్ని ఉన్నాయి. అంటే అబ్బాయిలకు కూడా ఉన్నాయిలే కానీ కొంచెం అమ్మాయిలతో కంపేర్ చేస్తే తక్కువ. కొంచెం కాదు, అది చాలా డిఫరెన్స్ ఉంది. బాహుబలికి అండ్ దెన్ రాధేశ్యామ్కి ఉన్నంత. ఈ షూస్ అయితే బాగున్నాయి యాక్చువల్లీ. అంటే క్వాలిటీ అంత లేదు, బాగుంది. బట్ ఉన్న ప్రైస్ పెట్టొచ్చు, ఆయన చెప్పే రేటు పెట్టలేదు. ఇక్కడ బాగున్నాయండి, ఇక్కడ మాత్రం మీరు వెళ్ళినప్పుడు తీసేసుకోవచ్చు. దట్స్ అరౌండ్ 250 ఉంటుంది. క్వాలిటీ బాగుంది, ఇంకా తగ్గిస్తాడు కూడా. బార్గెన్ చేస్తే మహా అయితే 200కి ఇస్తారు. వాళ్ళు చేయొచ్చు. నుమాయిస్లో మనకున్న ఏకైక ఫెసిలిటీ ఏంటి అంటే బార్గెనింగ్. మీ ఓపిక, మీ ఇష్టం. హెచ్ఎల్ నడు అని వాడు అనేదాకా మీరు చేసుకోవచ్చు. అనరు అట్లా అనరు, అంతవరకు చేసుకోవచ్చు, తప్పే లేదు. 250 ఇక్కడ మనం చూసేది. ఆ క్వాలిటీ నాకు నచ్చింది. ఈ చెప్పులు ఇవన్నీ అంటే చాలా బాగున్నాయి. బట్ ఇదిగో అన్ని స్టాల్స్లో అబ్బాయిలకి ఇది ఒకటి. అది కూడా ఏవో ఒక 4 షూ వేలాడదీసి చికెన్ షాప్లో కోడ్ని వేలాడదీసినట్టు ఒక షూ, ఒక లోఫరు, ఒక జత చెప్పులు పెట్టిండు. ఆ షాప్ లో ఎంతమంది ఉన్నారు, ఈ షాప్ లో ఎంతమంది ఉన్నారు. ఈ ఒక్క లోఫర్ తీసి అన్నని అడిగితే 800 900 చెప్పిండు. ఆ లోఫర్కి 900 అనేది టూ మచ్ అన్నట్టు. బట్ నాకు ఈ కలెక్షన్ అంతే ఓకే. బట్ రేట్లే అంటే మనకు తెలిసిందేగా, పూమా అడిడాస్ అవి. ఈ షాప్లో చిన్నపిల్లలకి బాగున్నాయి, చిన్నపిల్లలే బాగున్నాయి క్యూట్గా. ఇవన్నీ చిన్నపిల్లల చెప్పులు. క్యూట్గా అంటే క్యూట్గా వాళ్ళలాగా, నా లెక్క. ఓకే.
చిన్నపిల్లలకి కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ షాప్కి వెళ్ళొచ్చు. చాలా అంటే బాగున్నాయి. ఆ సాఫ్ట్ క్వాలిటీ కానీ అది కానీ. ఈ షాప్లోకి వచ్చేసరికి చిన్న పిల్లలకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి అందరికీ ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలు ఎక్కువ బాగున్నాయి. ఇదేంటి అంటే సో ఇక్కడైతే నేనైతే ఏం చేయలేదు. ఈ హ్యాండ్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, హ్యాండ్ బ్యాండ్స్, అదిగో ఆ బ్లాక్ కలర్ కానీ ఏది కానీ అంటే నేనైతే ఏం చేయలేదు. ఇవన్నీ డ్రీమ్ నేను చెప్తున్నా, మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అనుకోగలి మళ్ళీ ఇది ఇక్కడ ఏదో చేసా నేను అని. నేనైతే ఏం చేయలేదు. ఇవన్నీ చూడొచ్చు. బేసికలీ డ్రీమ్ క్యాచర్స్ కానీ, ఆ బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాండ్స్ కానీ, అండ్ దెన్ నాకు ఈ నెక్లెస్ కానీ, ఆ పక్కన ఇయర్ రింగ్స్ కానీ, అండ్ ఇవన్నీ చూడడానికి చాలా హెవీగా ఉన్నాయిలే కానీ పట్టుకుంటే లైట్ వెయిట్ తీసుకోవచ్చు. వెయిట్ కాబట్టి వాళ్ళు రేటు తక్కువే ఉన్నాయి అనుకుంటా ఈ షాప్లో. బ్యాంగిల్స్ ఇక్కడ సైడ్ ఈ షాప్లో అన్నీ 50 రూపీస్ ఏదైనా, కానీ ఆ బ్యాగ్ బాగుంది. 50 రూపీస్ అన్నా, 500 చెప్పాడు. మళ్ళీ ఏదైనా 50 అన్నా అంటే అవి కాకుండా ఇటువైపు అన్నీ 50 రూపీస్. డ్రీమ్ క్యాచర్, ఆ చైన్స్. ఓకే బాగున్నాయి. నెక్లెస్ ఈవెన్ ఇది కూడా అమ్మాయిలదే. సరే ఇక్కడ వద్దు అనుకుని పక్కకి వెళ్తే ఆ పక్కన ఎంతో పొడుచుకునేది ఏదో చూస్తున్నారు. అదేంటి సత్య ఈ ఇయర్ రింగ్స్ అయితే బాబాయ్ చెవులకు పెట్టుకుంటే ఎట్లా లైట్ వెయిట్ చెవులు తగ్గిపోతాయి. ఈ షాప్కి వచ్చింది, ఈ షాప్ ఏదో కత్తి చూస్తుంది. కాదు అమ్మాయిలు హెయిర్ పిన్, హెయిర్ పిన్ అది కొప్పులో పెట్టుకోవడానికి. ఇక్కడ ఇది యాక్చువల్లీ చెప్పాలి, ఇదేంటి అంటే మొత్తం కాశ్మీరీ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అనమాట. ఇంక్లూడింగ్ రింగ్స్ కానీ, లాకెట్స్ కానీ, చైన్స్ కానీ, హ్యాండ్ బ్రేస్లెట్ కానీ, ఇయర్ రింగ్స్, అండ్ దెన్ ఎవ్రీథింగ్. దీని స్పెషాలిటీ అది. ఆ వెనుక కనిపించే అదిగోండి ఆ పెద్ద పెద్ద చైన్స్, అండ్ దెన్ ఇదిగోండి ఆ పెద్ద పెద్ద బాక్స్లు, ఈ పక్కన కనిపించే హుక్కా టైప్లో కనిపించే అది. ఇవన్నీ ఏంటంటే కాశ్మీరీ టీ మేడ్ ఐటమ్స్ అంట. టీ తయారు చేసుకుంటారు వాటిలలో అని చెప్పేసి మనోడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ అప్పుడు వీడియో రాలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ షాప్లో లాజిక్ నాకు ఒకటి అర్థం కాలేదు. అక్కడేమో ఎనీథింగ్ 5 రూపీస్, ఎనీథింగ్ 10 రూపీస్, ఎనీథింగ్ 20 రూపీస్, ఎనీథింగ్ 40 రూపీస్. అగో చూపిస్తా పైన ఉన్నాయి రేట్లన్నీ. ఎనీ ఐటమ్ 40 అన్నాడు, ఎనీ ఐటమ్ 30 అన్నాడు, ఎనీ ఐటమ్ 20 అన్నాడు, ఎనీ ఐటమ్ 10, 5. ఇప్పుడు నాలాంటి వాడు పోయి ఏదో ఐటమ్ తీసుకుంటాడు, వాడేమో 60 రూపీస్ అంటాడు. మళ్ళీ ఎనీ ఐటమ్ 5 అని ఐటమ్ ని బట్టి చిన్నవి తీసుకుంటే ఒక రేటు, పెద్దవి తీసుకుంటే ఒక రేటు. ఎనీ ఐటమ్ అంటే దాని అర్థమైంది. ఇక్కడ ఇంకో స్టంట్ ఏంటి, నేనేదో వీడియో తీద్దాం అనుకుంటే ఈ పిల్ల నేను ఆనందిస్తున్నాను ఇట్లా చూస్తుంది. పాపం సారీ అమ్మ, నిన్నుగా తీసింది నేను. ఇక ఇక్కడ నుంచి మా వైఫ్ కనిపిస్తుంది కదా, దాన్ని తీద్దాం అనుకున్నా. బై మిస్టేక్ నువ్వు వచ్చినావు, నిన్ను మాత్రం తీయలేదు. ఈ లాజిక్కే నాకు అర్థం కాలేదు. ఎనీ ఐటమ్ అనుకుంటా. అండ్ దెన్ ఇది కేరళ వాళ్ళంతా కేరళ చిప్స్ మొత్తం. నేను టేస్ట్ చూసేది అది హల్వా అన్నమాట, చీజ్ హల్వా. బాగుంది. హల్వాలో కూడా చాలా రకరకాల ఫ్లేవర్లు ఉన్నాయి దాంట్లో. చీజ్ హల్వా అని, చాక్లెట్ హల్వా అని, అండ్ దెన్ పెరి పెరి హల్వా, ఇవన్నీ పొటాటో చిప్స్, అండ్ దెన్ బనానా చిప్స్, పొటాటో పెప్పర్ చిప్స్, ట్రాపికానా చిప్స్, హల్వా. కాకపోతే వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే పొటాటో చిప్స్ అయితే బాగున్నాయి. ఇది ఇక్కడ అంతా శాంపుల్స్ అన్నమాట, అందుకే ఇక్కడే జనాలు ఎక్కువ ఉన్నారు. కానీ ఈ పెప్సీ బాక్స్ ఒక్కసారి ఓపెన్ చేయగానే అందరు ఫుల్ గా ఎగబడేసరికి రోహిత్ ఏదైనా ఫ్రీగా పంచుతున్నారు ఏంటి అనుకున్నారు. కానీ అది ఫ్రీ అయితే కాదు, అక్కడ అయిపోయింది. అవును భయ్, నువ్వు అన్ని షాపులు తిరుగుతున్నావు, నువ్వేం కొనలేదా అనుకోవచ్చు. మరి ఇంత పెద్దది తిరగాలి అంటే నేను అవన్నీ కొనుక్కొని పట్టుకొని ఎక్కడ తిరగాలి?
అందుకే ఆ పర్చేసింగ్ మొత్తం లాస్ట్లో అవుతుంది. సో ఈ టీషర్ట్స్ ఏవో బాగున్నాయి కదా అని చెప్పేసి వచ్చాము. బాగున్నాయి చూడడానికి. ఒక్కొక్కటి వచ్చేసి 700, 800 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ ఇదేంటి మెహందీ, వాళ్ళ అమ్మాయిలకి మెహందీ పెట్టించుకోవడానికి. సేమ్ నాకు కూడా ఇక్కడే వీడియో తీద్దామని వెళ్ళేసరికి ఆ అమ్మాయి చూసేసింది. సో నేను కూడా బయటికి వచ్చేసాను. అమ్మాయి చూస్తే ఏం కాదు. అదే నేను పోయి చూసింది అనుకో, ఇప్పుడు వీడియో తీసింది అనుకో ఆమెని, పోయి అంకుల్ నీకు చూస్తుంది, వచ్చి నన్ను కొడతాడు, నిన్ను కాదు. ఇప్పుడు ఇక్కడ టూర్స్ అండ్ ట్రావెల్, ఇది డెస్క్ వచ్చేసి ట్రావెల్ డెస్క్ ఫర్ టూర్స్ అండ్ ట్రావెల్స్. అది యాత్రలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, నా లెక్క బాగా భక్తున్న వాళ్ళు. అండ్ దెన్ సాఫ్రాన్, కాశ్మీరీ సాఫ్రాన్, ఇరానియన్ సాఫ్రాన్ అని చెప్పేసి ఉంది. సాఫ్రాన్ అంటే ఇది కుంకుమ పువ్వు. అండ్ దెన్ మళ్ళీ పోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏదో షాప్ కనిపిస్తుంది. ఈ షాప్ లో కలెక్షన్స్ అమ్మాయిలకి చాలా బాగున్నాయి. అవును, ఈ షాప్ లో ఒక కలెక్షన్ షాప్ మొత్తం చాలా బాగున్నాయి. ఆ కలెక్షన్ చెప్పొద్దులే, నాకెందుకు వచ్చింది. ఆ ఓనర్ అంటే బాగుంది, క్యూట్ గా. నిజంగా చూడు, డ్రెస్సెస్ బాగున్నాయి అని చెప్పేసి ఆ షాప్ కి వెళ్ళాము. డ్రెస్సెస్ బాగున్నాయి, నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఒక రెడ్ కలర్ లో ఒకటి కనిపిస్తుంది అలా. అంటే నేను డ్రెస్సెస్ని తీసినా అండి, మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి నా గురించి. నేను అమ్మాయికు నాకైతే ఏం తెలియదు. బాబోయ్, బయటికి వచ్చేసాం. చూశారు కదా రష్ ఎట్లుంది అంటే, బాప్రే, ఒక్కొక్కరు ఫుల్ రష్ అన్నమాట. సో ఇంకా మా కాలేదు. సో బేసికలీ హాఫ్ తిరిగింది. ఈ రష్లో ఒకరు కాలు దొక్కుడు, చెప్పులు దొక్కుడు, చాలా అంటే చాలా అప్పటికి ఇరిటేటింగ్గా ఉన్నాం. సో నో వరీస్, అంటే ఇంకా చాలా ఉంది. వీకెండ్ హాలిడేస్ కాకుండా వీక్ డేస్లో వెళ్ళడం బెటర్. సో ఇప్పుడు ఇంతవరకు చూసిన వరకు అయితే మీరు ఒకసారి చూసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది. ఆ పార్ట్లో అసలు మిగతా ఇంకేం ఉంటాయి, లైక్ ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయి, ప్లే జోన్స్ ఏముంటాయి, మొత్తం చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.